జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ క్రీడా పోటీలకు సంబంధించి ఎన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు? సార్ అదే యాక్చువల్గా ఇది ఆల్ ఇండియా ఇన్విటేషన్ ఉమెన్ బీచ్ వాలీబాల్ అండి. ఇది ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా తీసుకురావాలి, ఈ యానాన్ని సోర్సానాన్ని చాలా అభివృద్ధి చెందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన సంకల్పించడం జరిగింది. అది సంకల్పించిన అతి తక్కువ టైంలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్లు కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. దీనికి మెయిన్ ఏంటంటే ఈ విలేజర్స్ వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ కమిటీ చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఇక్కడ డే అండ్ నైట్ కూడా ఏం చేద్దంటే ఏ ఐటెం రావాలన్నా చాలా దూర ప్రాంతం నుంచి రావాల్సిన పరిస్థితి ఇక్కడ. నెక్స్ట్ కూడా ఇక్కడ గ్రౌండ్ కూడా ఈ ఇసుక ఉండటం వల్ల చాలా ఉండటం వల్ల ఇవన్నీ కూడా మరి చేయటం వాళ్ళంతా ఇక్కడే ఉండటం చాలా బాగా చేశారు. పద్మనాభం గారు అయితే, భీమరాజు గారు అయితే, ఇంకా పేరున చెప్పాలంటే మాకు ఇక్కడ ఈ ఊర్లో పేర్లు తెలియవు. అయితే మాత్రం యాక్చువల్గా మాత్రం చాలా అద్భుతంగా చేశారు. ఇంకా హాస్పిటాలిటీ అంటే ప్లేయర్స్ అందరూ కూడా మన చక్కటి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది, చక్కటి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆనందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాత్రం ఎమ్మెల్యే గారు మాత్రం చాలా ఈ కాన్స్టిట్యున్సీలో ఇటువంటి బీచ్ వాలీబాల్ అనేది మనం ఏంటంటే కాకినాడ అది చూస్తూ ఉంటాం, అది కూడా చాలా మంది తక్కువ మంది చూశారు. మాలోనే చాలా తక్కువ మంది చూశారు. కానీ మన దగ్గరలో మన అమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి జనం బీచ్ వాలీబాల్ చూడటం ఇదే ఫస్ట్ టైము. మరి ఇది రాను రాను కూడా ఇక్కడ యస్యానం అనేది సంవత్సరం వచ్చేటప్పటికి డేట్స్ వచ్చేటప్పటికి బీచ్ వాలీబాల్ అనేది ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వెయిట్ చూస్తారు. చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు, మామూలుగా కాదు. మేము చూసాం, చాలా టోర్నమెంట్ చూస్తూ ఉంటాం, కానీ ఇంత ఇంట్రెస్ట్గా చూడటం మాత్రం నేను ఫస్ట్ టైం ఇది. వీళ్ళు మాత్రం మెయిన్ విలేజర్స్ అండి. వీళ్ళ డిసిప్లిన్ కూడా చక్కటి డిసిప్లిన్, అసలు ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు. ఎలా చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ ఊరు గ్రామస్తులందరికీ కూడా, ఈ కమిటీకి కూడా చక్కటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా హాస్పిటాలిటీలో సూపర్. మరి ఎమ్మెల్యే గారు మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా మంచి స్టెప్ తీసుకుని మంచి టోర్నమెంట్ ఇక్కడ ప్రజలు చూపిస్తున్నారు. నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ ప్రజలు మాత్రం చాలా అదృష్టవంతులు. ఎప్పుడా అనేసి మళ్ళీ 10 సంవత్సరం కూడా ఈ నెల కోసం ఎదురు చూసే టైము జరిగేది. ఆనందం ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారండి. ఇది కూడా పెంచుదాం టోర్నమెంట్ అనే ఐడియాలో ఆయన ఉన్నారు. నెక్స్ట్ టైం కూడా మంచి టోర్నమెంట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఇప్పుడైతే ఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. బీచ్ వాలీబాల్కి సంబంధించి ఎన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు? బీచ్ వాలీబాల్ టోర్నమెంట్లో ఆల్ ఇండియా తరపు నుంచి 8 టీములు 8 రాష్ట్రాల నుంచి ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ఈ టోర్నమెంట్ని మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఐతావతుల ఆనందరావు గారి ప్రోద్బలంతో జరిపిస్తున్నాం. వారి సహసహకారాలతో పూర్తిగా ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే మా ఇక్కడ చాలా అందమైన వైట్ శాండ్ బీచ్ ఉంది. ఆ బీచ్ ప్రమోషన్కి ఇక్కడ ఈ బ్యాక్ వాటర్ ఇవన్నీ మంచి అందమైన బీచ్. ఈ బీచ్ ప్రమోషన్లో భాగంగా ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్ని చాలా దిగ్విజయంగా జరిపిస్తున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని జాతీయ స్థాయిలో నిర్వహించడానికి మేమందరం, మా గ్రామస్తులు, మా పెద్దలందరి సహకారంతో. ఇది పరిస్థితి. బీచ్ వాలీబాల్కి సంబంధించి అంటే జాతీయ స్థాయిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సూరసాని యానంలో జరుగుతున్నటువంటి బీచ్ వాలీబాల్కి సంబంధించి జాతీయ స్థాయిలో గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు వచ్చారు. ఇక్కడ ఈ పరిస్థితులను బట్టి మాకు బీచ్ వాలీబాల్కి సంబంధించి ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అవసరం ఉంది. అదేవిధంగా బీచ్లో ఆడే క్రీడకు సంబంధించి అదేవిధంగా ప్రాక్టీస్కి కొంత ఇబ్బంది జరుగుతుంది. దేశంలో 9 ప్రాంతాల్లో మాత్రమే ఈ స్టేట్లకు సంబంధించి బీచ్ సదుపాయం ఉన్న నేపథ్యంలో మాకు కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని క్రీడాకారులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.